మా గ్రామం ఇమాంపేట, సూర్యాపేట మండలం, జిల్లా సూర్యాపేట. నేను ఎంఎస్సి బీఈడి చదువుకున్నాను. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా ఇమాంపేట గ్రామం నుండి పోటీ చేస్తున్నాను. నా భర్త గత 20 సంవత్సరాలుగా గ్రామం అభివృద్ధి కోసం ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉండి ప్రజల సేవ కొరకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉన్నారు. నేను కూడా తనకు తోడుగా ఉండి ఇద్దరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి కోసం ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా అన్ని తీర్చడానికి ముందే ఉంటాము. ఇప్పుడు గ్రామం అభివృద్ధి చెందుతుంది, ఇంకా చెందించాలనేది మా అభిప్రాయం. ఈ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలనేది మా ఇద్దరి ఉద్దేశం. దానికోసమే ముందడుగేసాము. చదువుకున్న వారికి అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతోటి ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. డ్రైనేజ్ సమస్య కానీ, నీటి సమస్య కానీ, వీధి దీపాల సమస్య కానీ ఏది ఉన్నా కూడా ప్రతి సమస్యను తీర్చడానికి 24 గంటలు ప్రజలకు అందుబాటులోనే ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ వెళ్తాము. నా భర్త కూడా ఇంతకుముందు ఏదైనా అవసరాలు ఉన్నా కూడా హాస్పిటల్ ఎవరికైనా ఇబ్బంది ఉన్నా తీసుకెళ్ళడం కానీ, వాళ్ళని హెల్త్ విషయం గురించి మాట్లాడడం కానీ, ప్రతి విషయంలో కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో ఒకరికి హెల్ప్ చేసి ఉన్న వాళ్ళే తప్ప హెల్ప్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అందరికి అందుబాటులోనే ఉన్నారు. ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ కూడా ఇద్దరం కలిసి అందుబాటులోనే ఉంటాము. కొంచెం అంజయ్య, నా పేరు కొంచెం అంజయ్య, గ్రామం ఇమాంపేట, మండలం సూర్యాపేట. గత 20 సంవత్సరాల నుండి నేను యూత్ ఆర్గనైజేషన్ నుండి రాజకీయాలలోకి వచ్చి 20 సంవత్సరాల నుండి మా గ్రామ ప్రజల కోసం వారికి ఏ అవసరం ఉన్నా స్వచ్ఛందంగా పనిచేస్తూ ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండి నిత్యం వారి అవసరాలకు అందుబాటులో ఉన్నందుకు గ్రామంలో గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకుంటారు? ఏ లక్ష్యంతో ముందుకెళ్దాం అనుకుంటున్నారు? గ్రామంలో రోడ్లు చాలా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. ఆ రోడ్లు బీటీ రోడ్లు చేసి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో రోడ్లకు మరమ్మతులు చేయడానికి కానీ, బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ ఇలాంటి మా యువతకు అక్కడ జిమ్ము కానీ, విద్యాలయాలు, మన స్కూల్లో వాళ్ళకు ప్లే గ్రౌండ్ కానీ విద్యార్థులకు లేదు, గ్రంథాలయం కానీ ఇలాంటి ఏ అవసరాలున్నా మా గ్రామాన్ని మేమిద్దరం భార్యాభర్తలము గ్రామ అభివృద్ధి కొరకే కాదు, ప్రజలకు ఏ అవసరం ఉన్నా అనునిత్యం పనిచేయడానికే మేము ఒక సేవకునిగా సర్పంచ్గా పోటీ చేయడానికి జనరల్ స్థానంలో మా క్యాస్ట్ ఒడ్డెరా అయినా మాకు జనరల్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ పార్టీలకు అతీతంగా మా గ్రామంలో అన్ని వర్గాలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ అంటే వాస్తవంగా వ్యక్తిగతంగానే చూస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అన్ని రాజకీయ పార్టీలో ఉన్న యువకులను కానీ ప్రజలను కానీ అందరికీ అందుబాటులో ఉండి పార్టీలకు అతీతంగా పనిచేయడానికే ఈ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.